సికింద్రాబాద్ మడ్ఫోర్డ్ పరిధిలోని ఉత్తరయ్య హట్స్ లో సుమారు 500 కుటుంబాలు గత 45 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. వీరికి అన్ని గుర్తింపు కార్డులున్నా ఎలాంటి మౌలిక వస్తువులు లేక సమస్యల్లో జీవనం సాగిస్తున్నారు. సిటీ నడిబొడ్డున ఉన్నా కూడా చీకట్లో మగ్గుతున్నారు. కరెంట్ సౌకర్యం కల్పించాలని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఈ స్థలం కంటోన్మెంట్ పరిధిలో ఉందని, కరెంటు సౌకర్యం కల్పించలేమని చేతులెత్తేస్తున్నారని అన్నారు. కంటోన్మెంట్ కార్యాలయం ముందు ధర్నా చేసి అధికారుల్ని కలిసినా ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు లేక ఎంతో బాధపడుతున్నాం, ఎన్నో దిక్కులు తిరుగుతున్నాం, ఎంతో నాయకుల దగ్గర తిరుగుతున్నాం. కరెంటు ఆయన దగ్గరికి పోయినాం, మీకు ఏ ఆధారం ఉందనగా మేము కరెంటు ఇవ్వగలుగుతాం, మీకు ఎక్కడి నుండి అన్నా మీరు ఆధారం తెచ్చుకోండి, మేము కరెంటు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఎవరితానికి పోయినా కానీ మమ్మల్ని ఎరివేసేటోళ్ళే కానీ వాళ్ళు పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మాకు నాయకులు ఎవరన్నా దయచేసి మాకు ఇంత కరెంట్ ఇస్తే మా పిల్లల చదువుకు, మా పిల్లలకు ఆధారానికి మేము అయితే మొద్దు వాళ్ళ ఉన్నాము. మేము చదువుకోలేదు కాబట్టి మా పిల్లలన్నా చదువుకోవాలి కదా. మేము ఈ యొక్క సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముంగడికి వచ్చి ఎందుకు కూర్చున్నామంటే మాకు కరెంటు కావాలని 30 సంవత్సరాలుగా మేము ఎంతో పోరాటం చేస్తున్నాం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ వార్డు నంబర్ని కానీ కూడా అడిగినాం. ప్రతి ఒక్క అధికారిని అడిగినా కానీ మీకు కరెంటు ఏపిస్తామని ఎన్నో వాగ్దానాలు చేసిపోతారు. స్థానిక నేతలు ఎమ్మెల్యే ఎంపీని కలిసినప్పటికీ గత 3 సంవత్సరాల నుంచి మాటలకే పరిమితమయ్యారే తప్ప గుడిసెవాసుల గోడు పట్టించుకోలేదు. దాదాపు 3000 జనాభా, 500 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళవి 1300-1400 ఓట్లు ఉన్నాయి. ప్రతి లీడర్ వస్తాడు, వీళ్ళతో ఓటు వేయించుకుంటారు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చిన్న బోర్డు మెంబర్స్ కానీ ఇంతవరకు వాళ్ళు ఓట్లు వేసుకున్నాక నేను చేస్తా ఇల్లు కట్టిస్తా అని అంటారు. ఇంతవరకు వాళ్ళ ముఖాలు చూడరు. ఇప్పుడు దాదాపు వాళ్ళకు కరెంటు లేదు, మంచి నీళ్ళు అంతో ఇంతో వస్తాయి, పట్టుకుంటారు. వాళ్ళకి రేపటి దినం ఏమైనా కూడా ఎవరు దిక్కులేరు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలి. డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలి, మంచినీటి సౌకర్యం కల్పించాలి, కరెంట్ సౌకర్యం కల్పించాలి. ఈ సౌకర్యాలు కల్పించడంతో పాటు అవసరం ఉన్నప్పుడు నువ్వు బస్తీలో నువ్వు ఎక్కడెక్కడో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం కాదు, ఈ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ కట్టడానికి నీకున్న అభ్యంతరం ఏమిటి? మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు, పిల్లలు ఆరు బయట పురుగులు, పాము కాట్లకి గురవుతున్నారు. గత 30 సంవత్సరాల నుండి కరెంటు లేదు. దీనికి పాములు, తేళ్ళు మరియు ఇతర అన్నీ చాలా ఇబ్బందిగా ఉంది. చీకట్లో పోతున్నాం. తర్వాత పిల్లలకు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఒక బస్తీవాసులు కనీస సౌకర్యం కరెంటు సౌకర్యమే ప్రస్తుతం ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. కరెంటు సౌకర్యం వెంటనే కల్పించాలి. అధికారులందరూ దీన్ని చొరవ తీసుకోవాలి. విద్యుత్ అధికారులతో మాట్లాడాలి. వెంబడే పిల్లలకు, చిన్నపిల్లలు చదువుకోవడానికి సౌకర్యం కల్పించడానికి వాళ్ళ కరెంటు సౌకర్యం కల్పించాలని. జంటనారాలు అందుబాటులో ఉన్న సిటీకి దగ్గరలో ఉన్న బస్తీకి 40 సంవత్సరాల నుంచి నివసిస్తుంటే అక్కడ మరుగుదొడ్డి లేదు, కనీస సౌకర్యాలు లేవు, డ్రైనేజ్ లేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు, నీళ్లు సరిగ్గా లేవు. అసలు వాస్తవంగా పిల్లలు చదువుకోనికి కరెంటు లేదు. దోమలలో పడి ఎక్కడనే మురికిలనే ఉంటున్నారు, మురికిలనే బతుకుతున్నారు అన్నట్టు. అసలు దోమలతోటి అన్ని విధాల నష్టపోతా ఉన్నారు. కంటోన్మెంట్ అధికారులు, నేతలు ఇప్పటికైనా స్పందించి ఉత్తరయ్య హట్స్ లో మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.